You have to participate. ఇది ఆప్షనల్ యాక్టివిటీ కాదు. మేము ఎందుకు చెప్తాం? ఏజే లేదు, ఏజే పేరు లేదు. ఇంకోటి ఏదైనా ఫస్ట్ లో అది ఫస్ట్ కాదు 57 16, 17, 18 తర్వాత. నేను 57 తప్పు చెప్పాను. నువ్వు లైఫ్ లవ్ రెండు కలిపి చెప్పు. ఇప్పుడు పెళ్ళికి రావాలి వద్దా మేము? ఓకే గైస్, నువ్వే కదా నువ్వే కదా ఈవెంట్. సో ఇది అబ్బాయి, ఈ అబ్బాయి పేరు చెప్తాను. ఇప్పటి వరకు నా వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ టిల్ టుడే. పెళ్లి అయింది, ఎస్, 2 babies కూడా ఉంది, బట్ we still continue to be the bestest friend because 4 years in a living relationship లో ఉన్నాను. What do you say for the past? అప్పట్లో 4 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను. సో దానికోసమే రెస్పెక్ట్ ఆ రిలేషన్షిప్ కి ఇస్తాను. సో అందుకే వీఆర్ ద బెస్టెస్ట్ ఫ్రెండ్ టిల్ టుడే. సో హిస్ నేమ్ ఇస్ రాన్ జేమ్స్. ఫ్రమ్ కెనడా. నేను once upon a time in 2003 in 2003, yes, మా సిస్టర్ ఫస్ట్ టైం షిఫ్ట్ అయింది హిరానందాని గార్డెన్ సొసైటీలో. ముంబైలో ఒక సిటీ ఉంది. సో మా సిస్టర్ అక్కడికి షిఫ్ట్ అయింది. సో అక్కడికి ఒక క్లబ్ ఉంది, ఇప్పుడు లేదు, ఆ టైంకి ఉంది, ఫస్ట్ న్యూ క్లబ్. అండ్ బికాస్ కమింగ్ ఫ్రమ్ అ డాన్సర్ బ్యాక్గ్రౌండ్ చాలా పార్టీ చూశారు, చాలా క్లబ్కి వెళ్ళారు, చాలా చూశారు. సో న్యూ క్లబ్ అయింది అండ్ నా ఏజ్ వాజ్ హార్డ్లీ 17. I was 17 years old. So I was like, अरे club, okay, यहाँ पे नया खुला है, जाना है, like I have to go. So నేను వెళ్ళాను. సో అక్కడికి నేను రాన్కి అండ్ సురేందర్, రాన్స్ బెస్ట్ ఫ్రెండ్, హీస్ అ పంజాబీ గాయ్. సో వెళ్ళి టైంకి నేను అలాగే చూసాను. సో హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్. ఐ వాజ్ లైక్ ఠీకే. సో హీ కేమ్, అతను వచ్చాను, ఇంట్రడ్యూస్ చేశాను నాకు. బికాజ్ ఆ టైం నేను మోర్ పిచ్చి లాగా ఉంది, మోర్ పియర్సింగ్, బ్రేడెడ్ హెయిర్, వెరీ లో జీన్స్ అండ్ షార్ట్ టాప్. యువర్ ఫిగర్ కూడా బాగుంది. సో షో ఆఫ్, చాలా షో ఆఫ్ చేశాను, బట్ అది నేను. సో అందుకే సో హీ కేమ్, హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు మీ. అండ్ ఐ గెస్ ఈ తర్వాత 3 days తర్వాత ఒక షో ఉంది జకార్తాలో. సో ఐ సెడ్ హెలో, హాయ్, నంబర్ షేర్ చేశారు అన్నీ. అండ్ నేను చెప్పాను ఓకే నేను వెళ్తాను జకార్తాకి, మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్కసారి అగైన్ విల్ మీట్ అప్. ఇట్స్ లైక్ ఓకే 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 అయిపోయింది. కట్టు జకార్తా తర్వాత నేను వచ్చాను. సో నేను ఫుల్ ఎక్సైటెడ్, నేను చాలా ఎక్సైటెడ్. ఓకే లెట్స్ సీ ఇఫ్ దిస్ అబ్బాయి ఇస్ గోనా బీ దేర్ ఆర్ నో. He's a good guy, good looking guy also. Yeah. Oh yeah, shut up. Adhyaksha, shut up. So yeah, malli 3 days తర్వాత కి వెళ్ళాను. And he was sitting again there. I'm like, hey, what's up? Alage నేను చేశాను. So even he felt good about it. Like obviously చాలా girls ఇక్కడికి ఇంత ఓపెన్ అప్ లేదు. అండ్ ప్లస్ ఫ్రమ్ వేర్ ఐ కమ్ అండ్ చిన్నప్పుడు నుంచి నేను ఇంత పని చేశాను యాజ్ అ బ్యాక్గ్రౌండ్, ఇంత చూసి తర్వాత నేను చాలా ఓపెన్ అప్ అయ్యాను. అదర్వైజ్ నేను కూడా ఐ యూస్ టు ఆల్వేస్ బీ ఎట్ హోమ్. మై బ్రదర్ ఇన్ లా యూస్ టు సే ये मुर्गी है, शी इज अ चिकन, अंडा रखो, कीप द गुड्डू, द बेबी వస్తుంది. బికాజ్ ఐ యూస్ టు నెవర్ గో అవుట్ ఆఫ్ ద హౌస్. సో అలాగే ఐ వాజ్ వెరీ ఓపెన్. సో ఈవెన్ హీ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్, లైక్ యు నో రెస్పాండింగ్ బ్యాక్ అండ్ అది. So it took us almost 8 months to do our first kiss. Yeah. Our first kiss almost 8 months అయింది. నాకు తెలుసు something జరుగుతుంది. 17 వయసు, తెలియదు ఏమవుతుంది. సో I was going with the flow. Yeah, 8 months. శివ రా, శివ మీరు చెప్పు నా స్టోరీ, మీరు కూడా చెప్పు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నా, వద్దు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వద్దు. సో 8 months తర్వాత ఆ ఫస్ట్ కిస్ అయింది, రిలేషన్షిప్ లో వచ్చాను. అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ టు హ్యావ్ అ లివింగ్ రిలేషన్షిప్. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ. మై ఫాదర్ ఇస్ ప్రాపర్ పఠాన్ అండ్ మై మదర్ ఇస్ ప్రాపర్ తమిళియన్ ముస్లిం. షీ ఈస్ అ రౌతర్. So it's a proper mixed breed of north and south. So idi nene, if you see a mixed breed, it's hybrid pilla. Yeah, so idi nene. So obviously our time ki kuda oka 17 years old girl
ఒక లివింగ్ రిలేషన్షిప్లో అది చాలా పెద్ద మ్యాటర్ ఇన్ అవర్ హౌస్, వెరీ బిగ్. సో స్టిల్ నేను కన్విన్స్ చేశాను మమ్మీకి. ఆబ్వియస్లీ నార్మలీ గర్ల్స్ దే ఆర్ వెరీ క్లోజ్ టు దేర్ మదర్. సో మమ్మీకి చెప్పాను, నాకు తెలియదు అబ్బా, నాకు నచ్చింది, బ్లా బ్లా బ్లా, చూస్తాను. ఇఫ్ లైక్ 3 or 4 years అయిపోయిన తర్వాత నేను పెళ్ళి చేస్తాను. సో బికాస్ ఆఫ్ దాట్ దే అలౌడ్ మీ ఫర్ అ లివింగ్ రిలేషన్షిప్. సో దట్ గాయ్ హ్యాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. టుడే నాకు ఆ టైంకి బ్రాండ్ ఏంటిది తెలియదు. So he introduced me to a brand. Every Friday, Saturday, Sunday, he used to get me new clothes and new shoes. And I used to get, yes, all the bouquets. So obviously being as a dancer, your payment is only 1,500 a day. Being as a dancer, every day payment vastundi. Na first payment 750 rupees for a day. So for me, obviously, and Abbai payment was almost, he was a trainer basically in Zenta call center. So Abbai was Pilcharu from Canada for a training. And Hiranandani lo the call center undi. So he used to earn almost, that time I'm talking about 2003 and 4, he used to earn almost 1,21,000 a month. So atanu just mottam dabbu only he spent it on me. And నేను చెప్పలేదు do this for me, do that for me. నేను నిజంగా చెప్పలేదు. But I went with the flow and I loved it. So he did good, but I became little bad. Bad in the sense because inta pampering was... Granted. Huh? Granted kaadu. I became, see, any which ways, naku koncham nen accept chestanu, naku koncham dominating character undi. Maybe because nen chinnappudu nunchi na responsibility తీసుకున్నాను. hacker lo baat. Okay. Because చిన్నప్పుడు నుంచి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. సో మేబీ దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ దిస్ క్యారెక్టరిస్టిక్. నాకు తెలియదు, బట్ అది ఉంది నా దగ్గరికి. ఐ గెస్ ఆఫ్టర్ 3 years తర్వాత బికాజ్ ఇంత ఇచ్చారు నాకు, ఇంత లైక్ హీ గేవ్ మీ సో మచ్ దట్ ఐ యాక్చువల్లీ బికేమ్ సెల్ఫిష్, లైక్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. Because I did cheat on him. Because why? He didn't take me with him. Because anni istaru naku. He took care of me. Being as a background dancer, na dagarki emi ledu. Plus brand kuda first time introduced chesaru. Anni chesaru. I did cheated on him when he did not take me to Canada. Why? Kopamlo. Wow. Yeah. Kopamlo. Enduku kopam? Like, ఒక భయం కూడా ఉంది. లైక్ వాట్ ఇఫ్, బికాస్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ హిమ్. అండ్ ఆబ్వియస్లీ మీరు మెంటాలిటీ, థాట్ ప్రాసెస్ వెన్ యూ ఆర్ ఇన్ టు అ క్లోజ్ హౌస్, అది వేరే. తర్వాత యూ ఓపెన్ అప్. ఆబ్వియస్లీ వెన్ యూ డూ అ మిస్టేక్ యూ ఓపెన్ అప్. సో ఆ టైంకి నాకు భయం, వాట్ ఇఫ్ హీ గోస్ అండ్ హీ బీ అగైన్ విత్ హర్. ఆ భయంతోనే నేను చీటింగ్ ఆన్ హిమ్. ఐ డిడ్ చీట్ ఆన్ హిమ్. అండ్ ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నేను నిజంగా టిల్ దట్స్ ద రీజన్ ఐ సే ఐ టాక్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. బికాజ్ ఈ అబ్బాయి వచ్చిన తర్వాత నేను చెప్పాను, లిసన్, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. ఐ చీటెడ్ ఆన్ యూ. నౌ ఐ థింక్ దెర్ ఇస్ నో రిలేషన్. 3 years అయిన తర్వాత నిజంగా చెప్పాను. యా బికాజ్ ఐ డిడ్. నౌ వాట్ టు డూ? ఒక రిలేషన్షిప్లో క్రాక్ పడుతుంది, అది ఫినిష్. దట్ రిలేషన్షిప్ ఈజ్ ఓవర్. అండ్ ఈ మొత్తం థాట్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఎలా ఉంది, నా థాట్ ప్రాసెస్ లెట్ లివ్, డోంట్ జడ్జ్, వై స్టేట్మెంట్, వై జడ్జింగ్, వై దిస్, వై దాట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. హీ మేడ్ మీ వాట్ ఎవర్ ఐ యామ్. ఇట్స్ 60% హిమ్, 40% నేను బయటకి ఇంత పని చేసి నా అచీవ్మెంట్ చూసి. సో ఐ కెన్ సే 60% హిమ్ అండ్ 40% ఇట్స్ మీ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అవుట్ సైడ్. ఆ టైంకు నా మమ్మీ, మా మమ్మీ, నా పెద్ద సిస్టర్ షమీనా, they both were like, because obviously they have a mind like how their parents have given it to them. No, it's okay, mistake avutundi, it's all right, you guys are there together, living relationship lo unnanu, cheyandi, try cheyandi. Nenu cheptune unnanu, ledu, it will not go ahead, it will not go ahead. Vinna ledu. Ee tarvata I was like, I accepted. I was like, chal theek hai, I'll give a try. Maybe this is going to work out. Maybe not. My thinking is vere, and maybe by, like, maybe what they are saying, because being an elder, maybe that would be right. So I went with it. But somewhere down the line I knew it. So what I did
he did the same to me. No. Yeah, I changed. Name changed. Okay, but he did the same to me. So again, it's a karma which came back. But our time, na heart nizanga chala big. He wanted me to feel how I made him feel when I did that. So yeah, he made me feel what I made him feel. Proper 1 year తీసుకొని proper 1 year play చేశారు. మీరు చెప్తున్నా like you went the same thing. I have never done anything for anybody. Never. He's always done everything for me. Never done anything for him. Those 1 year లో నేను బికాజ్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ రిలీజ్ అయింది, ఇక్కడికి పన్నీ వచ్చింది, నేను కూడా డబ్బు కొంచెం ఇన్స్టెడ్ ఆఫ్ 1500 నాకు బెటర్మెంట్ ఇన్ మై డబ్బు ఆల్సో వచ్చింది. సో నేను డిసైడ్ అండ్ బికాజ్ కాంట్రాక్ట్ అయిపోయింది. సో ఆ అబ్బాయి పూణేకి వెళ్ళారు దట్ 1 year లో. పూణేకి వెళ్ళారు. ఐ యూస్ టు నెవర్ గో టిల్ టుడే. ఐ సే I'm scared to go alone anywhere. So for him, I did everything and I thought, sir, I will surprise him. I will do everything for him. I'll get him everything because ippudu nen inta earning lo unnanu. So Ratri, I remember 12 o'clock. I have never traveled alone in my entire life. Till today, naku bhayam. Till today, no means no. But for him, because నేను అది మిస్టేక్ చేశాను, to correct that thing and to make things better, because obviously నేను మిస్టేక్ చేశాను, so now I have to put the effort. So for that 12 o'clock రాత్రి నేను వెళ్ళాను. ఆర్యానా విన్ను ఇది, అందుకే నేను కనెక్ట్ అయ్యాను. రాత్రి 12 o'clockకి టాక్సీ ఫ్రమ్ ముంబై టు పూనా. ఇట్స్ 3.5 hour journey from Mumbai to Pune. I took that 3:30, around by 3:45. And నా దగ్గరికి కీ ఉంది, ఆ అబ్బాయి ఎక్కడికి ఉంది, నా దగ్గరికి కీ ఉంది చేతిలో. సో ఐ వాజ్ లైక్ ఐ విల్ సర్ప్రైజ్ హిమ్, ఇట్ ఈస్ హిస్ బర్త్డే. Then I reached, I opened the door and what I saw, I just closed the door. మళ్ళీ నా బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళాను. నిజంగా చెప్తాను, నిజంగా. అరే అది నై ఆ డంగ్ 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 అయిపోయిన తర్వాత సీన్ చూశాను నేను. అది డంగ్ డంగ్ అయిపోయిన తర్వాత సీన్ చూశాను నేను. సో ఫర్ మీ ఆబ్వియస్లీ నేను అది చేశాను రైట్ 1 year ముందు. కర్మ కిక్స్ యూ బ్యాక్. సో అది అయింది. హర్యానా బ్యాగ్ అలాగే తీసుకొని కీ అక్కడికి పెట్టారు. జస్ట్ సేమ్ వే ఐ వెంట్ బ్యాక్ హోమ్, సేమ్ నైట్. అండ్ దెన్ దాట్స్ ఇట్. చాలా టైం ట్రై చేశారు, లైక్ లెట్స్ ట్రై. లైక్ నేను వదిలేసేయండి. ఫర్ 2 years I was in 6 years I was in no relationship. బట్ ఒక మంచి పని అయింది బికాజ్ ఆ 2 yearsలో నేను చాలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఇంత ఇచ్చాను అది. దెన్ ఐ యూస్ టు థింక్ అబౌట్ ఓకే ఐ హ్యావ్ డన్ అ మిస్టేక్. Then in between of that all, because నేను పిచ్చిలాగా అయింది for 2 years. అర్థమైంది what I have done to him. I understood what happened. One day in Goa, I went for a party in Goa. New Year decide చేశారు, 3 days full party, no sleeping, nothing, and back to work. Our day నేను actually that feeling came, dude, if anything happens to you, who's going to take care of your parents? నాకు brother లేదు, we are 3 sisters. And we started earning from very young age, me and Zabain. So who's going to take, if anything happens to me, who's going to take care of my parents? So from there, whatever I've learned from him, whatever abbai toti నేను నేర్చుకున్నాను అది ఫోకస్ పన్నీలో పెట్టి నేను జస్ట్ పన్నీ డబ్బు పన్నీ చేసి ఇప్పటికీ ఈ స్టాండర్డ్లో నేను ఉన్నాను. 60% నా థాట్ ప్రాసెస్ Ron, because of Ron